ఏబిపిఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలుపెట్టాను. డే 1 మరియు డే 2లో ఉన్న ఊపు ఇప్పుడు రావట్లేదు. ఇదే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, వాట్ ఈస్ ద రీజన్? సో, ముందుగా దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎవరైతే కన్సిస్టెంట్‌గా, రెగ్యులర్‌గా మనకి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. లేదో ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఫైనల్ లిస్ట్‌లో మీరుండరు. అసలు మీరు డే 1లో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఉన్న డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటి? అంటే మిమ్మల్ని ప్రిపేర్ అవ్వడానికి ఏదో ఒక ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ పుష్ చేస్తూ ఉంటుంది గదా! సో, అదేంటో మీరు ఫస్ట్ ఐడెంటిఫై జేసుకోండి. సో, మోస్ట్‌లీ మన యొక్క ఫినాన్షియల్ సిట్యుయేషన్సే మనల్ని ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి దారితీస్తూ ఉంటుంది. అది మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు బేసిక్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తారండి? ముఖ్యంగా గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్ మాక్సిమం పేద మరియు మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఎక్కువ రాస్తూ ఉంటారు. గ్రూప్ 1 మరియు యూపీఎస్‌సి కొద్దిగా అప్పర్ మిడిల్ క్లాస్ మరియు రిచ్ పీపుల్ ఎక్కువ ఎఫోర్డ్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు అటువైపు వెళ్తూ ఉంటారు. సో, ఇప్పుడు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒక ఎక్స్‌ట్రార్డినరీ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది గ్రూప్ 1 అవ్వనివ్వండి, గ్రూప్ 2 అవ్వనివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ వాటెవర్. అంటే మీరు ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఉద్యోగం కోసం మీరు ఒక కలగంటున్నారు. అరే! నాకు గ్రూప్ 1 జాబ్ రావాలి. లేదా నాకు గ్రూప్ 2 జాబ్ రావాలి అని ప్రతిరోజు మనం కలగంటూ ఉంటాం గదా! మరి మీరు ఆ కలని అచీవ్ చేయడానికి మీరు ఒక ఎక్స్‌ట్రార్డినరీ థింగ్ చేయకపోతే ఎలా వస్తదో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఆ ఎక్స్‌ట్రార్డినరీ థింగ్ ఏంటి? మనకున్న సిలబస్‌ని మనం ఇన్ టైమ్ అంటే నోటిఫికేషన్ రాకముందే కంప్లీట్ జేసుకోవడం అదొక ఎక్స్‌ట్రార్డినరీ థింగ్. ప్రతిరోజు రివిజన్ చేయడం అదొక ఎక్స్‌ట్రార్డినరీ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి? టెస్ట్ సీరీస్ ప్రాపర్‌గా రాయడం. అదొక ఎక్స్‌ట్రార్డినరీ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటి? మీరు రాసిన టెస్ట్‌లని ప్రాపర్‌గా అనలైజ్ చేసుకోవడం. అంటే మీరెక్కడ మిస్టేక్ జేస్తున్నారు? నేను ఈ పర్టిక్యులర్ క్వెషన్‌ని ఎందుకు తప్పు పెట్టగలిగాను? నేనిది చదివిన టాపిక్కే. అంటే నేను టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అవుతున్నానా? లేపోతే సబ్జెక్ట్ సరిగ్గా రివైజ్ చేయలేదా? ఇవన్నీ మిస్టేక్స్ అండి. అంటే మీరు మిస్టేక్స్ కంపల్సరీ ప్రిపరేషన్ ఫేజ్‌లో చేయాలి. ఎవ్వరు గూడా మిస్టేక్ చేయకుండా ఉండరండి. కానీ మీరు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్‌ని మీరు ఎంత త్వరగా మినిమైజ్ జేసుకుంటారో, లేదా ఎంత త్వరగా రెక్టిఫై జేసుకుంటారో, వాళ్ళు మాత్రమే విజేతలుగా ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎన్ ఎక్స్‌ట్రార్డినరీ జాబ్, యూ నీడ్ టు డూ సమ్ ఎక్స్‌ట్రార్డినరీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే మీరు ఇప్పటి వరకు చేయనటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చేయాలి. ఈ కాంపిటీషన్‌కి మనం ప్రిపేర్ అయ్యే టైంలో మెంటల్‌గా మరియు ఫిజికల్‌గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. సో, వీటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ హెల్త్ మంచిగా కాపాడుకుంటూ ఉండాలి అంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. మెడిటేషన్ చేయడం వల్ల మనకి ప్రిపరేషన్ ఫేజ్‌లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీరు ప్రాపర్‌గా ఫోకస్ చేయగలుగుతారు. రైట్? మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు యాక్టివ్ రీకాలింగ్ చేస్తూ ఉంటారు గదండీ! యాక్టివ్ రీకాలింగ్ చేస్తూ ఉంటారు. సో, యాక్టివ్ రీకాలింగ్ చేయడం వల్ల మీకక్కడ ఒక కైండ్ ఆఫ్ రివిజన్ అయిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ వచ్చిన తర్వాత అంటే ఐ మీన్ మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ మీ మైండ్‌లోకి రావాలి అనుకుంటే మీరు మార్నింగ్ మెడిటేషన్ జేయాలి. మెడిటేషన్ చేయడం వల్ల సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు చదివిన సబ్జెక్ట్ స్టోర్ అవుతుంది. మళ్ళీ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ అంటే మీరు పడుకునే ముందు కూడా మళ్ళీ ఒకసారి మెడిటేషన్ చేసి పడుకుంటే మీరు చదివిన సబ్జెక్ట్ అలా రివైజ్ అవుతూనే ఉంటుంది. మీరు ప్రిపరేషన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు వేరే ఏమి మీ మైండ్‌లోకి రాకూడదండి. మీరు చదివిన సబ్జెక్ట్ మాత్రమే తిరుగుతూ ఉండాలి మీ మైండ్‌లో. అరే! ఫ్రెండ్స్‌తో అటెళ్దాము, అక్కడ సిట్టింగ్ ఏద్దాము, ఇక్కడ సిగరెట్ తాగుదాము, లేపోతే అటు పోదాము, ఇటు పోదాము, ఆ కేఫ్‌కెళ్దాము, ఈ రెస్టారెంట్‌కెళ్దాం, ఇవాళ ఆ ఫుడ్ తిందామా, ఈ ఫుడ్ తిందామా, ఆ ఫంక్షన్‌కెళ్దామా, ఈ ఫంక్షన్‌కెళ్దామా అన్నీ పక్కన పెట్టండి. హార్డ్‌లీ మీరు ఒక 8 మంత్స్ గోస్ట్ మోడ్‌లోకెళ్ళిపోండి. అంటే ఎవరికీ కనిపించకుండా ఎవరితో సంబంధం లేకుండా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి దూరంగా ఉండి మీరు ప్రిపేర్ అవ్వండి. సైలెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత వైలెంట్‌గా సెలబ్రేషన్స్ జేసుకోండి. రైట్? సో, ఇప్పుడేం జేయాలి మీకు అర్థమైందా? డైలీ మిమ్మల్ని ఎవరో ఒకళ్ళొచ్చి లాగుతా ఉండాలా? ఇప్పుడు నేను ఏదో కొద్దిగా స్టూడెంట్స్‌లో మళ్ళీ ఆ ఫైర్ పుట్టించడానికి నేనొక చిన్న నిప్పులాగా ఒక వీడియో జేశాను. బట్
మీలో ఉన్న ఆ బర్నింగ్ డిజైర్, అంటే ఆ వైల్డ్ ఫైర్ ఎక్కడి నుంచి వస్తుందండి? మీ లోపల నుంచి రావాలి. నేను ఒక చిన్న నిప్పు అంటించా మీకు. ఆ ఫైర్ అనేది మీలో నుంచి వచ్చినప్పుడే మీకు ఆ ఉద్యోగం వస్తుంది. ఒక్కసారి మీ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఆలోచించండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు? వాళ్ళు ఎంత కష్టపడితే ఇప్పుడు మీరు ఈ పొజిషన్‌లో ఉన్నారు. అంటే మీరు డబ్బులు ఇవాళ పోయినాయి అనుకోండి, రేపు సంపాదించుకోవచ్చు. రేపు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి మీ యొక్క వాల్యుబుల్ టైం పోతుంది అంటే అది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. అంటే మీరిక్కడ ఇన్వెస్ట్ చేసే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? యూ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ ప్రైమ్ ఏజ్. మీ యొక్క ప్రైమ్ ఏజ్‌ని మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. విచ్ ఈస్ వెరీ డేంజరస్. మరి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు రిటర్న్స్ ఏంటి? ఖచ్చితంగా ఒక జాబ్ తెచ్చుకుంటేనే అది మీకొక గుడ్ రిటర్న్స్. లేదు అనుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఓకేనా? సో, దీన్ని ఒకసారి మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోండి. మీ తల్లిదండ్రులకి మించిన మోటివేషన్ ఏదీ లేదు. వాళ్ళ ఫోటోని మీ స్టడీ టేబుల్ మీద పెట్టుకొని చదువుకోండి. వాళ్ళ కష్టాల్ని గుర్తు తెచ్చుకోండి. మీరింట్లో వాళ్ళకి చెప్పొచ్చారు. అమ్మా లేదా నాన్న, నేను కష్టపడి ఉద్యోగంతో తిరిగొస్తాను అని జెప్పేసి మీరు చెప్పారు. మరి ఆ మాటలన్నీ ఏమైనాయి? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు విలేజ్‌లో ఉన్నారనుకోండి. విలేజ్‌లో గాని, టౌన్‌లో గాని మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హైదరాబాదో, వైజాగో ఇంకెక్కడికన్నా వెళ్లి చదువుకుంటున్నారు అంటే, మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచుతారు. వీళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కని ఎళ్ళింది అని జెప్పి. మీరు సక్సెస్ అయ్యొచ్చారనుకోండి, చాలా హ్యాపీగుంటారు ఆ గల్లీ మొత్తం. మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, వాడు ఉత్త టైమ్ పాస్‌కెళ్ళాడు, అమ్మాయిలతో తిరిగి ముచ్చట్లు పెట్టాడు, వాడి బొంద వాడికొస్తదా ఉద్యోగం. అంతా ఇంకా మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి మీ తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేస్తారా? తల దించుకునేలా చేస్తారా? అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? లైఫ్‌లో అన్నీ చేయాలండి. లైఫ్‌లో లవ్ ఉండాలి. లైఫ్‌లో అన్నీ ఉండాలి. బట్ మీరు ఒక ఉద్యోగం సాధించిన తర్వాత మీరేం జేసినా నడుస్తది. ఉద్యోగం సాధించుకోకుండా ఈ లవ్ ట్రాప్‌లో, ఈ తాగుడు ట్రాప్‌లో, డ్రగ్స్ ట్రాప్‌లో, అమ్మాయిల ట్రాప్‌లో పడ్డారంటే దాని నుంచి బయటికి రాలేరు. సక్సెస్ అయిన తర్వాత మీరేదన్నా జేసుకోండి మీ పర్సనల్ లైఫ్‌లో నోబడీ కేర్స్. బట్ మీరొక ప్రొఫెషనల్ లైఫ్‌లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు అంటే యూ హావ్ టు డూ సమ్ గుడ్ థింగ్స్ ఆర్ ద ఎక్స్ట్రార్డినరీ థింగ్స్. ఓకేనా? సో, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా సీరియస్‌గా ప్రిపేర్ అయితేనే మనకు ఉద్యోగం వస్తదండి. లక్షల మంది అప్లికెంట్స్ ఉంటారు. దాంట్లో మనకి పోస్టులు కేవలం వేలల్లో లేదా వందల్లోనే ఉంటాయి. ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది. ప్రతి స్టేజ్‌లో ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు మీరెంత సీరియస్‌గా చదవాలో మీరే ఆలోచించుకోండి. ఒకటే చెప్తాను. మీరు ప్రిపరేషన్ అనే పేరుతో దయచేసి మీ తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఓకేనా? దాని యొక్క బాధ ఎప్పుడుంటదంటే నోటిఫికేషన్‌లు అన్నీ పోయి, మీరేదో ప్రిపరేషన్ అని జెప్పేసి టైమ్ పాస్ జేయడానికొచ్చారు గదా! ఒక పక్క మీ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మీ ఫ్రెండ్స్ సెటిల్ అవుతూ ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు జేసుకుంటారు. పిల్లలు పుడతా ఉంటారు. వాళ్ళ లైఫ్ ఎంజాయ్ జేస్తూ ఉంటారు వాళ్ళకి ఉద్యోగం ఒచ్చి. మీరు అలా ప్రిపరేషన్ అనే పేరుతో మిమ్మల్ని మీరు మోసం జేసుకున్నప్పుడు ఇయర్స్ లాంగ్ అలా టైమ్ పాస్ అవుతూ ఉంటది చూసారా? ఒక సర్టెన్ ఏజ్ ఒచ్చిన తర్వాత అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. అప్పుడు రియలైజ్ అయినప్పుడు మీకు రాద్దామంటే ఏజ్ ఉండదు. చదువుదామంటే ఇంట్రెస్ట్ రాదు. సో, ఇన్వెస్ట్ యువర్ ప్రైమ్ ఏజ్ ప్రాపర్‌లీ. అండ్ ఈ ప్రైమ్ ఏజ్‌ని మీరు దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇమ్మీడియేట్ రిటర్న్స్ కోసం ట్రై చేయండి. ఓకేనా? కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. షార్ట్ టర్మ్‌లో ప్రిపేర్ అయ్యి సక్సెస్ ఎవరవుతారు? ఆల్రెడీ ఒక జాబ్ వచ్చి వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివినా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. బట్ వాట్ అబౌట్ యూ? అది మీరు ఆలోచించుకోండి. మీరు ప్రిపరేషన్ మళ్ళీ రెజ్యూమ్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ. జై హింద్.